మేము నందమూరి నటసింహం డైలాగులు చెప్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు, ఫ్యాన్స్తో పాటు అవి చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి అవకాశాలు బోల్డ్ అని కట్టలు ఉన్నాయి. అంటే దాని సందర్భాన్ని బట్టి అదేదో మనకు అలా కలిసి వస్తుంది. ఏదో డైలాగ్ కోసం కాకుండా ఏదో చెప్తానని అని రాయడం కాకుండా అట్లా సందర్భానుచితంగా బ్రహ్మాండంగా అన్ని మంచి డైలాగ్స్ ఉన్నాయి. నేను కూడా ఒకసారి ఇట్లా గొల్లపల్లి అటు వెళ్ళినప్పుడు కూడా, అంటే మా హిందూపూర్ సో వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా. వీళ్ళందరితో ఇంతమంది ఫ్యాన్సు, ఇంతమంది జనం, అలాగే ఒక రాజకీయాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నా దగ్గర నుంచి. సో అటు వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో. ఇది నేను డైలాగ్ ఫస్ట్ టైం అక్కడే చెప్పడం జరిగింది. ఇది నా డైలాగ్ చెప్తున్నాను నేను. మామూలుగా అయితే ఎవరు చెప్పరు రిలీజ్లో అప్పుడు కానీ ముందు కానీ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు భయం, మన థియేటర్కి చూస్తారు లేదో ఒకసారి చెప్పా. కానీ నాకు ఆ భయమే లేదు. ఎందుకంటే ఇక ఆ సిచ్యువేషన్, ఆ ఎమోషన్లో అది వేరే. అక్కడ ఇంకా ఎన్నిసార్లు తనివి తీరదు వాళ్ళకి, ఎన్నిసార్లు వచ్చిన థియేటర్కి ఆ డైలాగ్ ఎన్నిసార్లు కనిపించి చెప్పమని అడుగుతుంటారు. వాళ్ళు వెళ్ళి చూస్తూనే ఉంటారు. అది వరం నాకు.